హాయ్ అండి. ఈరోజు నేను పాలకూరతో మీకు ఒక వెరైటీ చూపిస్తున్నా. ప్రతిరోజు మీరు పాలకూరను వాడుతూ ఉంటారు, ఎలాగోలా పిల్లలకి తినిపించాలి హెల్తీగా అని. సో నేను ఒక స్నాక్ ఐటెం మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఈరోజు. రోజు ఏం పాలక్ పన్నీర్, ఆలు పాలక్ ఇవే చేసుకుని ఉంటాం కదా. సో కొత్తగా మనం పాలకూర పకోడీ చేసుకుందాం. దీనికోసం ఫ్రెష్గా ఉన్నటువంటి పాలకూర ఆకుల్ని కలెక్ట్ చేద్దాం. ఇవి మన గార్డెన్లో పాలకూర. దీన్ని కట్ చేసి మనం రెసిపీలోకి వెళ్దాం. నేనైతే రెడీ అయిపోయాను చేయడానికి. పాలకూరనంతా కూడా చూపించలేదు నేను కట్ చేసి వాటిని శుభ్రంగా కడిగి నేను ఇలాగా ముక్కలుగా తరిగి పెట్టాను. అలాగే దానిలో కొంచెం మిర్చి తీసుకున్నాను, ఆనియన్స్, కరివేపాకు, ఉంటే మీరు పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఒక 200 గ్రామ్స్ దాకా శనగపిండి. ఒక కట్ అయితే మీకు ఇంత అవుతుంది. సో దానిలోకి ఒక 200 గ్రామ్స్ తీసుకోండి శనగపిండి. అది వేయించిన జీరా పౌడర్. తర్వాత ఇక కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, సాల్ట్, అలాగే తురిమినటువంటి అల్లం తురుము. ఒకవేళ మీ పిల్లలు మిర్చి తినడానికి ఇష్టపడరేమో, వాటిని మీరు పేస్ట్లా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. జీలకర్ర, అల్లము, మిర్చి యాడ్ చేసి పేస్ట్ చేసి మిక్స్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసి మనం పకోడీ పిండి కలిపేద్దాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి సరిపడగా. ఆకుకూర వేసినప్పుడు మనకి వాటర్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో చూసుకొని జాగ్రత్త కలుపుకొని, మీకు పకోడీ క్రిస్పీగా బాగా రావాలి అంటే ఇట్లాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగా పిండి లేదు, మెత్తగా కావాలి అంటే కనుక మీరు కొంచెం జారుగా కలుపుకుంటే మీకు మెత్తటి పకోడీలు అనేవి వస్తాయి. ఎలా వేసుకునేవి చాలా బాగుంటాయి. మీకు ఇంకా క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. దీనికి చల్లటి ఆయిల్ అయినా పర్వాలేదు, యాడ్ చేసి కలుపుకుంటే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ చాలు, అంతకన్నా ఎక్కువ వేయద్దు. ఇంకా ఇట్లా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. మనం చేస్తుంది ప్లెయిన్ పకోడీ అండి. ఇదే మనకి గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక యాడ్ చేశారంటే ఇది మనకి చాలా టేస్ట్ వస్తుంది. చికెన్ స్మెల్ లాగా అసలు ఎంత బాగుంటుందో అది కూడా. సో నేను ఇవాళ ప్లెయిన్దే చేస్తున్నాను అండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది, కొంచెం సిమ్లో పెట్టేసుకొని చేయి తడుపుకొని మెల్లగా ఇలా వేసుకోండి పకోడీ. ఇప్పుడు నెమ్మదిగా ఇలాగా కలుపుకోండి. నాకు ఈ కడాయి అంటే చాలా ఇష్టం అండి. ఇందులో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకో కానీ. ఇది నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను, చాలా బాగుంటుంది. కొన్ని వంట పాత్రల్లో ఎందుకనో ఆ రెసిపీస్ చేసినప్పుడు ఎంతో టేస్టీగా ఉంటాయి, త్వరగా అయిపోతాయి కూడా, శుభ్రంగా అన్నీ యూజ్ అవుతాయి. తిన్న ఫలితం, చేసిన కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. కొన్నిటిల్లో వంట చేస్తే ఎంత చేసినా టేస్ట్ ఉండదు, అవి సేల్ కూడా కాదు, ఎవరు తినరు ఎందుకనో కానీ. ఎంత బాగా చేసినా కుదరదు. ఏవి అక్షయ పాత్రలాగా కొన్ని ఉంటాయేమో. ఆకుకూర కదా, కొంచెం లో ఫ్లేమ్లోనే ఇలాగా ఫ్రై చేసుకోండి, త్వరగా వేగిపోతాయి ఇవి. సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి, దీన్ని తీసేసుకుందాం మనం. వేడి వేడి పాలకూర పకోడీ రెడీ అయిపోయింది తినడానికి. చూసారా అంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో. ఇవి చాలా బాగుంటాయండి తింటుంటే. అసలు ఇప్పుడు తింటే వేడివేడిగా క్రిస్పీగా ఉంటాయి, కొంచెం ఆగి తింటే మెత్తగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల చ్యూయీగా మెత్తగా ఉంటాయి. చాలా క్రీమీ టెక్స్చర్ తోటి అసలు మౌత్ మెల్టింగ్ అనమాట. ఎంత బాగుంటాయి అంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది నా ఫేవరెట్ డిష్. రేపటి నుంచి మీ ఫేవరెట్ డిష్ కూడా అయిపోతుంది. ఇంత టేస్టీ పకోడీని మిస్ అవ్వద్దు అనుకుంటే ఫుల్ వీడియో నేను వీడియోస్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ. దీన్ని ఇప్పుడు మంచి జ్యూస్ తోటి ఎంజాయ్ చేద్దాం, లేదా టీ తోటి, కాఫీ తోటి. ఈవినింగ్ స్నాక్స్ సూపర్ కాంబినేషన్.